హాయ్ అండి, అందరికీ నమస్కారం. జామకాయలు 8, ద్రాక్షకాయలు ఓ పావు కేజీ కుళ్ళిపోయినవి, ఇవి పాడైపోయినవండి. ఇవి కట్ చేసి మిక్సీ వేసుకొని పేస్టులా చేసి మొక్కలకి ఇచ్చుకోవటానికని ఇలా కట్ చేసి కొన్ని వాటర్ పోసి ఇలా పేస్ట్ అయిపోతుందండి. అప్పుడు తీసుకెళ్ళి ఒక బకెట్లో వేసేసి ఇది ఒక 8 జామకాయల పేస్టు, 2 మేకలెరువు, 2 చారెళ్ళు వేసాను నేను. అంటే ఒక 5-6 గుప్పిళ్ళలాగా. ఇది కుంకుడుగాయలు పౌడరు. ఇవి ఇవి కూడా మిక్సీ పట్టుకొని, ద్రాక్షలు కూడా ఇవి కూడా జ్యూస్ చేసి ఆ బకెట్లో వేసేస్తానండి నేను. బకెట్లో వేసేసి 10 లీటర్ల వాటరు పట్టి 2-3 రోజులు ఉంచేస్తే అది బాగా నానిపోయి అందులో జామకాయ, ఆ తర్వాత ఇవన్నీ నేను వేసుకున్నవి కుంకుడుకాయలు పగలగొట్టినవి, అవి కూడా వేస్తే చేదుకి పురుగులు చనిపోతాయి. కుంకుడుకాయల వల్ల ఈ పోషకాలన్నీ అందుతాయి అండి వీటి వల్ల. ఆ తర్వాత ద్రాక్ష పళ్ళు, విటమిన్ సి ఎక్కువ ఉంటుంది కదా, ఇది కూడా మంచిదండి. అన్నీ తీపి వేయకూడదండి, పులుపు కూడా కొద్దిగా లైట్గా తగలాలి. మన ఎన్ని రకాల పోషకాలు మనం పళ్ళ రూపంలో తింటున్నామో అలాగే మన మొక్కలకు కూడా అలా ఇచ్చుకుంటే, ఇదిగోండి మళ్ళీ పూత మొదలైంది. ఇది నందివర్ధన అండి. ఇది చిన్న చెట్టుకి చాలా పూలు వస్తాయి. మళ్ళీ ఒక్కసారి కోసేసాము, మళ్ళీ మొదలైంది. మల్బరీస్ కండి ఇవి. అన్నిటికీ ఒక మెజర్మెంట్, 1 లీటర్ వాటర్ చొప్పున ఇచ్చుకుంటానండి నేను. ఇలా 15 రోజులకు ఒకసారి, 10 రోజులకు ఒకసారి మనం ఏ పళ్ళు మార్చి తింటామో అవే పళ్ళు మనం కుళ్ళిపోయిన తర్వాత పడేయకుండా కంపోస్టు అని చేసుకోవాల్సిన పని లేదండి. ఇలా లిక్విడ్ ఫర్టిలైజర్గా ఇచ్చుకుంటే మొక్కలు మళ్ళీ ఇది మే నెల కదా, అయినా సరే పచ్చగాను ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. ఇదిగోండి అడీనియం రోజెస్, ఇవి కూడా చాలా మంచి కలర్స్ వస్తాయండి. మధ్యలో మందార మొక్కల్లో నేను అల్లం పెట్టానండి, లేయర్లుగా పక్కన మట్టి మందారాలు. ఈ బుడంకాయతో, ఇది కాసి బుడంకాయ చెట్టు చాలా పళ్ళు వచ్చినాయండి. ఎండాకాలం కూడా చల్లగాను పచ్చగాను ఉన్నాయండి. ఇలా పోషకాలు మనం ఇచ్చుకుంటే మన పళ్ళ రూపంలో చెట్లు కూడా ఎంత చక్కగా ఉంటాయి. సపోటాస్ కూడా చాలా వచ్చినాయండి. హ్యాంగింగ్ పాట్లో మందారాలు చూసారా, చిన్న దాంట్లోనే వచ్చేసినాయి. నేను ఇలా పెట్టాను. మనం మార్చిస్తే ఏ చెట్లైనా కూడా మంచిగా వస్తాయి, అన్ని రకాల పోషకాలు అందుతాయండి. ఇది విటమిన్ సి అంటే ఎప్పుడు మన తీపే ఉండకూడదండి. అందుకోసమని ద్రాక్ష ఒక పావు కేజీ కుళ్ళిపోయి ఉన్నాయి కదా, అలా కంపోస్టులా చేసుకొని అదంతా వాసన ఇవన్నీ లేకుండా నేను ఇలా లిక్విడ్ రూపంలో ప్రతి పళ్ళు, ఏ పళ్ళు పాడైపోయినా ఏమైనా సరే, సపోటాస్ కానీ ఉసిరికాయలు కానీ ఇలాంటివన్నీ నేను ముందు మేకలెరువు వేసేసి, మనకు మెజర్మెంట్ 1 కేజీ మేకలెరువుకి కొన్ని పండ్లు మిక్సీ పట్టేసి ఆ లిక్విడ్ వేసేసి 2-3 రోజులు అలా ఉంచేసి చెట్లలో 10 లీటర్ వాటర్లో డైల్యూట్ చేసిస్తే ఇక మొక్కలకు బలం అంటూ చాలా ఉంటుందండి. బలంగా పెరుగుతాయి చెట్లు. అంటే నేనేం తింటానో, ఏ చెట్లు అయితే ఇష్టమో, నేను ఏది తింటానో అవే వేసుకుంటానండి. నేను అంతవరకే పెంచుకుంటాను. ఎక్కువగా పెంచుకోవాలని ఉన్నా కూడా మనకు ఓపికలు ఉండవు. వాటిని వేసి మనం నీళ్లు పోయకపోతే అవి ఎండిపోతాయండి. అందుకోసమని నాకెంత చేత అవుతుందో నేను అంతే చేస్తాను, అంతవరకే పెట్టుకుంటానండి నేను. మనం ఎంతో చేయాలని ఆశ ఉంటుంది, కానీ ఆశ తగ్గట్టు మనం చేసుకుంటే మనకు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకోసమని నా శక్తిని మించింది నేను ఏది చేయనండి. నాకు ఎంతవరకు చేత అవుతుందో, ఎంతవరకు పెంచుకోగలుగుతాను మొక్కల్ని, నేను అంతవరకే పెంచుకోగలుగుతాను. ఆక్సిజన్ ప్లాంట్లు కూడా ఎక్కువ వేసుకుంటానండి. ఎందుకంటే మన ఆక్సిజన్ మనకు అవసరం కదా జీవితంలో. ప్రతి మనిషికి మంచి గాలి అవి ఉండటం చాలా అవసరం. ఇదిగోండి మందారాలు ఎంత చక్కగా వచ్చినాయో చూడండి. ఈరోజు అయితే 15 రోజులండి. నేను ఊరికి వెళ్ళి మెడ్రాస్ వెళ్ళాను. అవన్నీ తిరిగి వచ్చేటప్పటికి సరిపోయింది.